హైదరాబాద్ ఉప్పల్లో నూతనంగా ఏర్పాటు చేసిన జిఆర్ విధాత క్రియేషన్స్ కార్యాలయాన్ని జిఆర్ విధాత ఫౌండర్ చైర్మన్ గుజ రమేష్, రిటైర్డ్ జడ్జి జేబీ చంద్రకుమార్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు వకలాభరణం కృష్ణమోహన్ రావు, సినీ హీరో సుధాకర్, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డిలు ప్రారంభించారు. లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో అధునాతనమైన సౌకర్యాలతో కస్టమర్లకు పలు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని జిఆర్ విధాత ఫౌండర్ చైర్మన్ గుజ రమేష్ తెలిపారు. ఇలా అడ్వర్టైజింగ్ రంగంలో అన్ని రకాల సేవలను అందించేందుకు అనుభవజ్ఞులైన సిబ్బందితో యంగ్ అండ్ చార్మింగ్ టీంతో మీ వ్యాపార అభివృద్ధి కోసం నిర్మించబడిన మా ఈ సంస్థ జిఆర్ యాడ్ ఫిలిం ఏజెన్సీ. మా మార్కెటింగ్ టీం జై శ్రీరామ్ కొంచెం అది కొంచెం అక్కడికి వకలపట్నం సార్ రెండండి ఇంటి కార్యక్రమం అక్కడ జై శ్రీరామ్ కొంచెం అది కొంచెం అక్కడికి వకలపట్నం సార్. మా కోసం మీరు కేటాయించే ఒక్క ఫోన్ కాల్ సమయం మీ వ్యాపారాన్ని స్వచ్ఛంగా ఉంటాడు కాబట్టి ప్రపంచం అంతా కూడా మన ముంగిల్లోకి వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు తర్వాత న్యూ టెక్నిక్స్తో ఉన్నటువంటి టెక్నాలజీని వీటిని అనుసంధానం చేస్తూ క్రియేటివ్గా అట్రాక్టివ్గా అచీవ్ చేయడం ఎట్లా అనేటువంటి దాంట్లో వీళ్ళు కొత్త పరిజ్ఞానంతో ముందుకు పోతున్నారని చెప్పి గుజ్జ రమేష్ గారు వివరించడం జరిగింది. ఇది ఒక కొత్త ప్రయోగము, వినూత్నమైనటువంటి వైవిధ్యమైనటువంటి ఒక తీరు. దీన్ని అందరం కూడా ఉపయోగించుకొని వారి వారి వ్యాపారాలను, వారి వారి సంస్థలను లేదా వారు తీయాలనుకున్నప్పుడు చాలామంది చాలా ఖరీదైనటువంటి రీతిలో సినిమాలు తీస్తున్నప్పటికీ అది రీచ్ చేయడంలో వెనుకడుగు చేస్తూ ఉన్నారు. అదే పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకొని అనుభవజ్ఞత కలిగినటువంటి జిఆర్ యాడ్ ఏజెన్సీలో ఒక ఫిల్మ్ మేకింగ్ చేసినారనుకోండి, సరసమైనటువంటి ధరలో. సామాజిక మాధ్యమాలు అనేకంగా ఏర్పడ్డాయి. ఈటీవీ, మా టీవీ ఇలాంటివి కాకుండా యూట్యూబ్ ఛానల్స్గా చాలా సామాజిక మాధ్యమాలు ఏర్పడ్డాయి. కానీ నేను గతంలో 32 సంవత్సరాల నుంచి పెద్దల ఆర్ కృష్ణన్న గారితో, మరి మా గౌరవ అన్నగారు వకలాభరణం కృష్ణమోహన్ గారు కానీ, ఇక్కడ ఉన్న బీసీ నాయకులు కానీ, మరి అనేక కుల సంఘాలతో పోరాటం చేసిన అనుభవం నాకుంది. మరి అప్పుడు లేవు ఇవన్నీ. మేము ఏదైనా రాయాలంటే పేపర్లో రాయాలి, ఆ పేపర్ వాళ్ళని కూడా బతిమిలాడాలి, తెల్లారి వచ్చిందా లేదా అని. అలాంటి దుస్థితి ఉండేది. ఈరోజు ప్రతి గల్లీకి చూస్తే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అలాంటి యూట్యూబ్ ఛానల్స్ కమర్షియల్గా మారుతున్న వైనం మనం చూస్తున్నాం. అలా కాకుండా మరి నైతిక విలువతో కూడిన ఒక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలని, అది కూడా ఎక్కడో ఎర్రమంజలు బంజారాహిల్స్లో ఉంటాయి అన్ని పెద్ద ఛానల్స్, అది ఉప్పలనే ఉండాలని, ఉప్పల నుంచే మరి ఒక పెద్ద ఎత్తున ఒక సామాజిక మాధ్యమం ఏర్పాటు చేయాలని చెప్పి మన జిఆర్ సంస్థ జిఆర్ విధాత న్యూస్ అని చెప్పి గత 9 నెలల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. మరి పెద్దలందరూ కూడా చాలా దాన్ని సహకారం చేసి ముందుకు తీసుకుపోతున్నారు. మరి ఈ మధ్య కాలంలో చూస్తే యాడ్ ఫిలిం ఏజెన్సీ ఒకటి యాడ్ ఫిలిం మేకింగ్ తయారు చేయాలని చెప్పి మా సంస్థ తరపున 1 సంవత్సరం నుంచి నేను కలగంటున్నా. అంటే మనకు సాధ్యం కాదు, అది ఉన్న
బాగా డబ్బులు ఉండాలి, మరి దానికి అనేకమైన వసతులు కావాలి, మౌలిక వసతులు కావాలి, ఎక్విప్మెంట్స్ కావాలి, స్టాఫ్ కావాలి, అనుభవజ్ఞులు కావాలి, మరి అట్లనే డైరెక్టర్లు కావాలి, స్క్రిప్ట్ రాష్ట్రాలు కావాలి. మరి అన్ని చాలా పెద్ద వ్యవస్థ. ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే మరి మనతోటి